నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నానందాక్స్. చుక్క కూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. చుక్క కూర అనేది ఈ విధంగా ఉంటుంది. ఆకులు అనేది చిన్నగా ఉండి ఆకుల చివర వంకలుగా ఉండి కొంచెం అనిపిస్తుంది. గుర్తుపట్టాలి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంటే. దీని గుణం పులుపుదనం కాబట్టి ఏ కూరలో వేసినా చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఆకు అనేది ఎక్కువగా వేస్తే పుల్లగా ఉండి టేస్ట్ అనేది మారిపోతుంది. మనం చింతపండుని ఏ విధంగా పులుపుకు వాడతామో ఆ విధంగా చూసుకొని వేసుకోండి. ఆకులు అనేది ఈ విధంగా ఉంటాయి. ఆకులను చేత్తో మనం ఇలా కట్ చేసి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందు కడిగిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి ఆకుకూరలను. ఎప్పుడైనా ప్రెషర్ కుక్కర్లో 1.5 గ్లాసు కందిపప్పును తీసుకున్నాను. తర్వాత నీటితో కడిగి 2-3 సార్లు నీటితో కడిగి శుభ్రంగా కడిగి నీళ్ళను వంచేసేయాలి. తర్వాత మంచి నీళ్ళను పప్పు మునిగే వరకు మాత్రమే నీళ్ళను పోసి పెట్టాలి. పోసి పెట్టి మూత పెట్టి పక్కన ఒక 30 నిమిషాల పాటు నాననివ్వండి. తర్వాత మూత తీసి ప్రెషర్ కుక్కర్లో ఉన్న కందిపప్పులో కారం తగినంత మీ టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత ఆకుకూర అనేది ముందుగా కడిగిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి ఆకుకూరలను. మనం ఆకుకూరను ముందుగా కడిగిన తర్వాత ఈ విధంగా ఉంది. తర్వాత చిన్న కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. మనం ఆకులను అదే విధంగా వేస్తే అంత టేస్టీగా ఉండదు. తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఆ చుక్క కూరను వేసి ఒక టమాటాను కట్ చేసి ఒక 4 ముక్కలుగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పప్పు ఉన్న దానిలో వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయను ఇలా కట్ చేసుకోవాలి. సగభాగం పప్పులో వేయాలి, సగభాగం పోపులో వేయాలి. 2 పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిపాయలను ప్రెషర్ కుక్కర్లో ఇలా వేసుకోవాలి. తర్వాత పప్పును మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా నూనె వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఒక 3 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పప్పు అనేది బాగా చల్లారనివ్వండి. మనం పక్కన పప్పు అనేది చల్లారే వరకు వెల్లుల్లిని ఒక 4-5 వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి. సగం ఉల్లిపాయను చిన్న కట్ చేసుకొని పెట్టుకోవాలి. కరివేపాకు, ఇంగువ, ఉప్పు తగినంత వేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి 1 స్పూన్ నూనె వేసుకోవాలి. దానిలోకి నూనె అనేది వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు కొద్దిగా వేసుకోవాలి. తర్వాత మనం పక్కన దంచి పెట్టుకున్న వెల్లుల్లిని, ఉల్లిపాయను వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. తర్వాత పోపు అనేది కొంచెం కలర్ మారిన తర్వాత మనం పప్పులో వేసుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న పప్పును కొద్దిగా స్పూన్తో కానీ మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే దాంతో కానీ మెదుపుకొని దానిలో కొద్దిగా ఉప్పును తగినంత దొడ్డుప్పు కానీ సన్నుప్పు కానీ వేసుకొని ఇలా మెదిపి పక్కన పెట్టుకోవాలి. దానిలోకి తగినంత నీళ్ళని కూడా వేసుకొని పోపును కలిపేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత మనం తగినంత నీళ్ళని వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న పోపును వేస్తే చుక్క కూర పప్పు చాలా టేస్టీగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి. నా స్టైల్లో చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.